సో మూవీ అనేది మొత్తం దేవుని పైన ఉంటుంది, శివుడు దేవుని పైన. సో అది ఆ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి శివుని నమ్మడము, దేవుళ్ళని ఎలా నమ్మాలి, మన దేవుళ్ళని మనము ఎలా, ఐ మీన్ పాటించాలి, అంటే వాళ్ళని గౌరవించాలి, మనం ఎలా ఇప్పుడున్న సొసైటీలో ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఉంటుంది మూవీలో. కొన్ని ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో అఖండలో? మెసేజ్ అండి, గుడ్ మెసేజ్, దేవుని మెసేజ్. ఇప్పుడు ప్రెసెంట్ మన జనరేషన్ ఎలా ఉందో దాని తగ్గట్టు మూవీలో మెసేజెస్ ఉన్నాయి. సో ఈ జనరేషన్ లో ఏంటంటే దేవుళ్ళని నమ్మరు, కొన్ని అగత్యాలు కూడా పెరిగిపోతున్నాయి, ఆడవాళ్ళ పైన కొంచెం హత్యలు, అవి మానవంగాలు కూడా పెరిగిపోతున్నాయి. సో అవన్నీ దాని గురించి ఆ ఈ మత్తు వాడుతున్నారు కదా ఇప్పుడు ఈ మధ్య జనరేషన్ లో, ఆ గంజాయి ఇవన్నీ వాడకపోతేనే అన్ని బాగుంటాయి, సొసైటీ బాగుంటుందని ఒక మెసేజ్ ఇచ్చారు. అలానే దేవుని నమ్ముకొని దేవుని అండలో ఉంటే కూడా మనకి దేవుని కృపలు, వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పారు. అంటే అన్ని చెప్పారు కదా, ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువదా? ఎక్కువండి, ఈ జనరేషన్ వాళ్ళ కోసమే తీశారు, ఈ జనరేషన్ తగ్గట్టే తీశారు. అంటే సోషల్ మీడియాలో కొంతమంది సినిమా బాగాలేదని నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా అయితే బాగుందండి, అంటే నేను బ్లాక్ బస్టర్ అన్నాను, సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ వరకు గ్యారంటీ. బోయపాటి శ్రీను బాలయ్య కాంబో రిపీట్ హిట్? రిపీట్ అండి, ఆల్మోస్ట్ రిపీట్. సో ఎంత ఇస్తావు రేటింగ్? 5 కి 3.5. ఏదో డైలాగ్ చెప్తారండి? డైలాగ్ అయితే గుర్తులేదండి ఈ మూవీలో. వన్ వర్డ్ అబౌట్ బాలయ్య అంటే ఏం చెప్తారు? ఈజీ ఆల్రౌండర్, అంటే ఏ జోనర్ అయినా యాక్టింగ్ బాగా చేస్తారు. థ్యాంక్స్.